రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా ఎలా మారాడు అన్న స్టోరీ మనం విన్నాం కదా. ఈ స్టోరీ అంతట్లో మీకు అసలు మన లైఫ్కి ఈ స్టోరీని ఎలాగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇది మనకు ఎలాగ ఉపయోగపడుతుంది అని ఏమైనా ఆలోచించారా? అంటే చిన్నప్పుడు మనం విన్న పులి మేక కథ అన్నా సరే, వేరే ఏ కథలన్నా సరే మనకి ఒక చిన్న నీతన్నా ఉంటుంది కదా. అలాంటిది ఒక బోయేవాడు, వేటాడుకునేవాడు, దారి దోపిడీలు చేసుకునేవాడు మహర్షి అయ్యారు అంటే ఆ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో ఆ యాంగిల్లో ఏమైనా ఆలోచించారా? యాక్చువల్గా ఈ టైప్లో మన లైఫ్కి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నవి తెలుసుకోవాలన్నదే నా మెయిన్ ఎయిమ్. నేను తెలుసుకుంటూ ఇంకొంతమందికి చెప్పచ్చు కదా అన్న ఉద్దేశంలో అసలు ఈ సిరీస్ ఇవన్నీ స్టార్ట్ చేశాను నేను. అయితే ఇనీషియల్గా రత్నాకరుడికి అసలు తెలియదు ఆయన చేస్తున్న పని మంచా చెడా ఏంటి అన్నది. ఆయన చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పారు, నేర్చుకున్నాడు. సో అది ఆయనకి కరెక్టే అంతవరకు. ఎప్పుడైతే నారద మహర్షి వచ్చి ఇవన్నీ చెప్పారో ఇది కరెక్ట్ కాదు అని, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నీ పాపం నేను పంచుకోము అని అన్నారో, ఆయనకి నేను చేసేది తప్పు అన్న ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆయనలో ఆయన కుమిలిపోకుండా నారద మహర్షిని అడుగుతారు ఏం చేయాలి నేను అని. అప్పుడు నారద మహర్షి నువ్వు ఇలాగా ఈ నామస్మరణ చెయ్యి అని రామ అని మంత్రం ఇస్తారు. ఆయనకు కనీసం రామ అన్నది కూడా తిరగదు. ఇది నాకు అవ్వట్లేదు ఏం చేయను అని మళ్ళీ అడుగుతారు. అప్పుడు ఆయన రామ కాకపోతే మరా అను, దాన్నే నువ్వు జపిస్తూ ఉండు అని అంటారు. అది వినడానికి మనకి ఈజీగా అనిపించవచ్చు, కానీ ఒకటే మంత్రాన్ని అలా కంటిన్యూగా జపం చేయాలి అంటే దానికి చాలా ఫోకస్ ఇంకా కాన్సన్ట్రేషన్ కావాలి. ఎప్పుడైనా ఒక దగ్గర కూర్చుని 1 minute రామ రామ అని కానీ శ్రీరామ అని కానీ జపం చేయడానికి ట్రై చేయండి, క్లారిటీగా వస్తుంది. మనం ఆ 1 minute 2 minutes చేయలేం. అలాంటిది నారద మహర్షి చెప్పంగానే ఎన్నాళ్ళు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అన్న క్వశ్చన్ అడగకుండా ఆయన కూర్చున్నారు, జపం చేయడం స్టార్ట్ చేశారు. అది కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. మేబీ కొన్ని వేల సంవత్సరాలనన్నా చెప్పచ్చు. ఆయన చుట్టూరా పుట్టలు పట్టేసి ఇదైపోయినా కూడా ఆయనకు తెలియనంత కాలం గడిచిపోయింది. అంటే ఆయన నారద మహర్షి చెప్పిన మాట మీద నమ్మకంతో ముందుకు అడుగేశారు. కానీ ఇవాళ రోజున మనం ఎవరైనా ఒక మంత్రం చేయమని కానీ ఇంకొకటి కానీ చెప్తే వెంటనే ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి ఇలా అడుగుతున్నాము. సో అలా కాకుండా ఒకళ్ళు చెప్పారు అంటే అది మన పని పూర్తి అయ్యేంత వరకు మనం చేయగలిగితే కాన్సన్ట్రేషన్తో, ఫోకస్తో మనకు ఆ పని పూర్తవుతుంది. నేను ధర్మ మార్గంలోకి రావాలనుకున్నారు, వచ్చారు. సో అదే మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం.